ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఎవరెవరు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఒక అత్యంత తీపి కబురు అయితే అందించింది. ఎందుకంటే ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ప్రయోజనార్థం 2 ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. అంటే సాధారణంగా ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం నిర్వహించే 2 రెగ్యులర్ టెట్ పరీక్షలకు పూర్తిగా అదనం అన్నమాట. అంటే ఇకపైన ప్రతి సంవత్సరం జరిగే 2 సాధారణ టెట్ పరీక్షలతో పాటు కేవలం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా మరో 2 అదనపు టెట్ పరీక్షలు అయితే విద్యాశాఖ నిర్వహించబోతున్నారు. నిర్ణయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ విభాగం అధికారికంగా ఒక మెమోను అయితే జారీ చేసిందనమాట. ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగిత రానా పేరుతో ఇక ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి సమర్పించిన లేఖలతో పాటు ప్రోగ్రెసివ్ రికగ్నిషన్ టీచర్స్ యూనియన్ టీఎస్, అదేవిధంగా ది స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ వంటి వివిధ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు అందించిన విజ్ఞప్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. సో వీటితో పాటు తెలంగాణలో పాఠశాలలో విద్యాశాఖ డైరెక్టర్ టెట్ చైర్మన్ పంపిన ప్రతిపాదన నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరము ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇక అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి తదుపరి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలను ఏర్పాట్లను తక్షణమే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ఎంతో ఓర్టుని ఇచ్చే అంశం అనమాట. సో అదేవిధంగా ఇందులో వచ్చేసి పదోన్నతులు పొందడానికి లేదా సర్వీసులు కొనసాగించడానికి టెట్ అర్హత సాధించాల్సిన అవసరం ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అదనపు పరీక్షలో ఒక సువర్ణ అవకాశం కానుంది. సో సాధన అభ్యర్థులతో పోటీ పడే పని లేకుండా కేవలం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా పరీక్షలు జరగడం వల్ల వారు ఒత్తిడి లేకుండా పరీక్షలు హాజరై అర్హత సాధించడానికి వీలు కూడా ఉంటుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘ సుదీర్ఘ అభ్యర్థనను మన్నిస్తూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయుల లోకం హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనతో తెలంగాణ విద్యాశాఖలో త్వరలోనే ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లు అయితే ప్రారంభం కానున్నట్టు చెప్తున్నారన్నమాట.